హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అన్వేష్ని. నేను మీ సంగీతాన్ని. ఓకే, అర్థమైంది. అన్నదమ్ముల అనుబంధం సిరీస్ లో సంగీత మాత్రం మస్తు యాక్టింగ్ చేస్తుంది. కానీ కామెంట్లల్లో మనోళ్ళు బాగా చేసుకుంటారు. ఫ్రెండ్స్, అది జస్ట్ యాక్టింగ్ మాత్రమే. మన సార్ ఏం చెప్తే మనం అదే చేయాలి కదా. దీనికి విజిల్ ఒకటే సరిపోదు, పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటర్. సో దాంట్లో వదిన క్యారెక్టర్ అనేది గయ్యాలి క్యారెక్టర్ కాబట్టి అట్లున్నది. సో తర్వాత చేంజ్ అవుతా ఉంటది. మీ క్యారెక్టర్స్ మాత్రమే, కొంచెం చూసి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. సో అట్లనే మీరు మన వండరింగ్ మైండ్ షో ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దాంట్లో మనం షార్ట్ ఫిలిం తీస్తున్నాం. హనీ, నువ్వు ఎప్పుడు మీ బాబాయ్తోనే ఆడుకుంటావా? అవును, నేను మా బాబాయ్ తోటే ఆడుకుంటా. ఈ పిన్నితో ఆడుకోవచ్చు కదరా హనీ. మా బాబాయ్ నాకు ఇష్టం కాబట్టి ఆడుకుంటా. అవునా హనీ, నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? నాకు డాడే ఇష్టం. మరి పిన్ని ఇష్టమా మమ్మీ ఇష్టమా? పిన్నే ఇష్టం. మరి పిన్ని ఇష్టమా మీ బాబాయ్ ఇష్టమా? నాకు మా బాబాయ్ ఇష్టం. ఎందుకు మమ్మీ ఇష్టం లేదు హనీ? మా అమ్మ ఎప్పుడు నానమ్మని ఆ బాబాయ్ని తిట్టుతూనే ఉంటది. అని ఎవరు అడిగినా అట్లా చెప్పొద్దు. ఎవరు అడిగినా కూడా మమ్మే ఇష్టం అని చెప్పాలి. చెల్లె, ఇంట్లో ఉన్నాడు నువ్వు? ఏమైందక్క? నువ్వు ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళమని చెప్పినా? ఏంది సాగర్, నీకు ఏడో పని లేదా? అదే నా పిల్లలకు నేర్పించేది. నేనే నేర్పిస్తున్నా వదనే. అని అట్లా అంటే అనొద్దని చెప్తాను కదా. ఇప్పుడు నా పిల్లల్ని దూరం చేస్తాను. ఇంకో 4 రోజులైతే నన్ను మా ఆయన విడగొడతారు మీరు ఇక. వదనే, అసలు ఏం మాట్లాడతావు నువ్వు? మిమ్మల్ని నేను ఎందుకు విడగొడతా? అదే నాకు అర్థమైతాను సాగర్. ఇప్పుడు నా బిడ్డ అన్నది, నేనంటే ఇష్టం లేదని. మమ్మీ, నువ్వు అట్లా మాట్లాడితే నాకు భయం అవుతుంది. ఏమైంది స్వాచారా డల్లో కూర్చున్నావు? ఏముంది బావా, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. అవునా? బోరు కొడితే మరి ఇంట్లో ఎందుకు ఉంటున్నారు? అట్లా తమ్ముడితో కలిసి బయటికి వెళ్ళి రాకపోయిల్లు? ఎక్కడ బావా, సాగర్ బావా ఎటు తీసుకెళ్తలేడు. తమ్ముడు, స్వాతి వచ్చిందే ఊర్లో అది చూడ్డానికి. ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? మన పొలాల సైడ్ తీసుకెళ్ళిపోయినావు. సరే అన్న. చెల్లి, బోరు కొడితే నాకు చెప్పవానే? పో, వెళ్ళి మన పొలాలు చూసిరాపో. ఓకే అక్క. అబ్బా, మా చెల్లి ఆ సాగర్ బండి ఎక్కెళ్ళడం ఏంది? వావ్ బావా, ఈ ప్లేస్ సూపర్ ఉన్నది. అవునా స్వాతి, ఈ పొలాలు, ఈ ప్లేస్ ఇదంతా మనదే. అవునా బావా, సూపర్. ఇంకేంటి విశేషాలు? ఏమున్నా స్వాతి, నువ్వే చెప్పాలి. చెప్పేది ఏముంది గానీ, గర్ల్ ఫ్రెండ్ ఉందా బావా నీకు? నాకు, నా ముఖానికి నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటుందా స్వాతి? అంత సీన్ లేదు నాకు. ఎక్కువ చేయకు బావా, నీకేంది బానే ఉంటావుగా. నా విషయం పక్కన పెట్టి కానీ మరి నీ సంగతి ఏంటిది? నాకు కూడా అంత సీన్ లేదులే బావా. ఈ రోజులలో ఆవరేజ్ ఉన్న అమ్మాయిని ఎవరు రోజులు పెడతలేరు. ఇక నీకు లేదంటే నేను నమ్మల్లా? పిన్ని బాబాయ్, అసలు మీరు ఏం మాట్లాడుకుంటారు? ఏం లేదురా అని, సాయంత్రం పిన్ని నువ్వు నేను బేకరీకి వెళ్దాం. సరే బాబాయ్, అక్కడికి వెళ్ళాక నాకు లాలిపాప్ కొనియాలి. సరే హని. ఇప్పుడు నిజం చెప్పు బావా, నీకెవరైనా ఉన్నారా? స్వాతి, నీకు నేను ఎందుకు అబద్ధం చెప్తా? ఉంటే ఉన్నారని చెప్పనా? నేను వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వస్తా, ఏ కర్రీ అండకు. సరే అండి. నా చెల్లెని ఎక్కడ తీసుకుపోయిండి ఏమో. ఏంటి స్వాతి, వదిన ఎన్ని రోజులలో నాకు ఏ రోజు ఫోన్ చేయలే, ఇప్పుడు చేస్తుంది? ఏంది బావా, మా అక్క ఫోన్ చేసి అంతలా భయపడుతున్నావు? ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు. దేనికోసం ఫోన్ చేస్తుందంటావు స్వాతి? ఏంది బావా ఇంత భయపడుతున్నావు? హలో అక్క. ఎక్కడున్నారే? ఇక్కడ మన పొలం కాడ వేపు చెట్టు దగ్గర ఉన్నామే. ఏమైంది? అవునా చెల్లె, ఒకసారి సాగర్ ఫోన్ ఇవ్వు. సరే అక్క. హలో వదినే, చెప్పు. సాగర్, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ఏదో మా ఆయన చెప్తే మా చెల్లెని బయట తీసుకుపోతావు నువ్వు. నువ్వే అన్నము తీసుకెళ్ళమని చెప్పినావు కాదు వదినే, మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడతాను అంట అట్లాంటి తీసుకుపోతావు మా చెల్లెని? ఏదో ఒక పనున్న రీజన్ చెప్పి ఉండొచ్చు కదా. నువ్వు నిజంగానే మీ చెల్లెని తీసుకుపోమన్నా కావచ్చు అనుకున్నావు వదినే. నువ్వు ఇట్లా చెప్తావు నాకేం తెలుసు? అంతేనా, లేకపోతే మా చెల్లె అందంగా ఉందని ఏమైనా కన్నేసినావా? ఏం మాట్లాడుతాను వదినే, ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. నేను కరెక్టే మాట్లాడుతున్నా సాగర్. వచ్చినప్పుడు చూస్తాను ఏదో రకంగా మా చెల్లెతో మాట్లాడని ట్రై చేస్తున్నావు నువ్వు. అట్లేం లేదు వదినే, నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాను. ఈ అర్థాలు నానర్థాలు పక్కన పెట్టు. నువ్వు ఎక్కడున్నా 10 నిమిషాలు నా ఇంటి ముందు ఉండాలి నా చెల్లెతోటి. ఇప్పుడు నేను నీతో మాట్లాడింది మా చెల్లెతో అసలు చెప్పకు నువ్వు. సరే వదినే. ఏమైంది బావా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు వేస్తున్నావు బాబాయ్? ఏం లేదు రాహని. లైట్ తీసుకో బావా, మా అక్క గురించి నీకు తెలిసిందే కదా.
అంతా నా వల్లే జరిగింది బావా, సారీ. నువ్వెందుకు నాకు సారీ చెప్తున్నావు? మీ అక్క నా మాటలకి నాకు బాధ అనిపించింది. అవునా, ఏమన్నది బావా మా అక్క? ఏం లేదురా, మీ అక్క అర్జెంట్ గా ఇంటికి రమ్మన్నది, వెళ్ళంపా. బా మా అక్క ఏమన్నదో చెప్పు బావా. ఇప్పుడు ఎందుకులే స్వాతి, అర్జెంట్ గా రమ్మన్నది, లేట్ అయితే మళ్ళీ నన్ను తిడుతుంది, పోదాంపా. సాగర్, నీకు లాస్ట్ టైం చెప్తున్నా, ఇంకోసారి మా చెల్లిని ఎట్టని తీసుకోపోయినా అనుకో, బాగుండదు. నేను ఎందుకు తీసుకెళ్తావు వదినే? నువ్వు అన్న తీసుకుపోమంటేనే తీసుకుపోయినా. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇంకోసారి ఎటు తీసుకోపో మా చెల్లిని. ఇప్పుడు ఏమైంది అక్క, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నీకేం తెలియదు, నోర్మోయ్, పోయి స్నానం చేసి రాపో. స్నానమా? మార్నింగే చేసిన కదా, మళ్ళీ ఎందుకు? పొద్దున చేస్తే ఇప్పుడు ఊరంతా ఎవరెవరితో తిరిగి రాలేదా? పోయి స్నానం చేయపో. అక్క నువ్వు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను చెప్తేనే కదా సాగర్ బావ తీసుకువెళ్ళింది. నీకు కూడా ఇంట్లో తిని కూర్చుంటా అంటే అరుగుతలేదు, నోర్మోయ్, పోయి స్నానం చేసి రాపో. నా బ్యాగ్ ఎందుకు చదువుతున్నావు అక్క? అమ్మకి ఫోన్ చేసి చెప్పి నేను వస్తున్నాను, దా బస్ ఎక్కిస్తా. అక్క నేను 10 days ఉందామని వచ్చినాను, 2 days కే పంపిస్తున్నావు. అక్కడ నాన్నకి ఆరోగ్యం బాగాలేదా, నువ్వు ఇక్కడ ఉన్న కాడికి చాలు కానీ వెళ్ళిగా. ఏంది అక్క ఇట్లా మాట్లాడుతున్నావు? నేను నాన్నకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. నేను ఆల్రెడీ నాన్నతో మాట్లాడింది, నువ్వు ఇక్కడ ఉండి చేసేది ఏం లేదు, ఆ బస్ ఎక్కిస్తా. బావా నేను వెళ్తున్నా. అయ్యో 10 days ఉంటా అన్నావు కదా స్వాతి, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు? నాకు ఉండాలనే ఉంది బావా, కానీ మా అక్కనే ఉండనిస్తలేదు. ఇంటికి పోయి ఏం చేస్తావు బిడ్డ, నువ్వు ఉంటే ఏమైతుందట? ఏమో అత్తమ్మా, నువ్వైతే జాగ్రత్త, టైంకి టాబ్లెట్స్ వేసుకో. సరే బావా, నేను వెళ్ళినాక కాల్ చేస్తా. హనీ బాయ్ రా. నేను కూడా అత్త పిన్ని. బాయ్ బావా. బాయ్ అత్తమ్మ. ఏమేం సంగీత, ఇటు వెళ్తున్నారు? చెల్లి వెళ్తుందండి, అందుకే పంపిద్దామని వస్తున్నా. అవునా, 10 days ఉందామని వచ్చింది కదా, ఎందుకు వెళ్తున్నావు స్వాతి? నాన్నకి ఆరోగ్యం బాగుంటలేదట అండి, అందుకే పంపిస్తున్నారు రమ్మంటే. నేను మామయ్య తోటి మార్నింగే ఫోన్ మాట్లాడినా కదా, నాకేం చెప్పలేదు కదా. నేను ఇంతకు ముందే ఫోన్ మాట్లాడినండి నాన్నతోటి, రమ్మని చెప్పింది చెల్లెని. అవునా, 10 days ఉంటావు అనుకున్నారా స్వాతి? నాకు కూడా వెళ్ళాలని లేదు బావా. సరే స్వాతి, నేను మామయ్య తోటి మాట్లాడతా, ఉంటూ లేను. సంగీత, స్వాతి ఉంటా అంటాను కదా, లోపలికి వెళ్ళండి, మామయ్యతో మాట్లాడతా. సరే అండి. బావా ఎల్లుడు క్యాన్సిల్ అయింది, ఇంకా 10 days ఇక్కడనే. ఓకే స్వాతి. నేను వెళ్తున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టున్నావు కదా. అట్లేం లేదు స్వాతి. అదే బావా, నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. హనీ, అన్నం తిను. పిన్ని అన్నం తినిపియవా? నేను ఫోన్ మాట్లాడుతున్నా హనీ, బాబాయ్ ఖాళీ ఉన్నాడుగా, పోతే తినిపిస్తాను. అని నేనేం చెప్పినా ఏం చేస్తున్నావు? అన్నం తింటారా మమ్మీ? నిన్ను ఇక్కడ కూర్చొని తినమన్నా కదా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు? నీకు చేతులు లేవా తినడానికి? అక్క హనీ నన్నే తినిపిమన్నది, నేను ఫోన్ మాట్లాడుతున్నా అని సాగబావ దగ్గర పంపించిన. చెల్లె, నీకు బుద్ధి లేదా అని? తినిపిస్తే తినిపి, లేకపోతే వదిలే. సాగర్ దగ్గర ఎందుకు పంపించిన నువ్వు? ఇప్పుడు ఏమైంది అక్క, బావ తినిపిస్తే? అదే నువ్వెందుకు అట్లా అన్నావు? సాగర్ తినిపిమంటే తినిపిస్తావు నువ్వు? నేను వాళ్ళ బాబాయ్నే కదా, నువ్వు ఫోన్లు చూపిద్దాను చూపిస్తలేను, ఆడుకోవద్దాను ఆడుకుంటలేను, ఇప్పుడు అన్నం తినిపిస్తే కూడా తప్ప? నీకు నాకు పడదని తెలిసి కూడా నా బిడ్డకి తినిపిస్తావా? అంటే ఏదో రకంగా నాకు లొల్లి పెట్టాలనే కదా నీకు. నీతో నేనెందుకు లొల్లి పెట్టుకుంటావు? నీతో లొల్లి పెట్టుకుంటే నాకేమవుతుంది? ఎందుకు అట్లా మాట్లాడుతున్నాను? అమ్మ నేనే బాబాయ్ తినిపియమన్నా, ఎందుకు తిడతాను బాబాయ్ని? హనీ, నీకేం తెలియదు, నోరు మూసుకో, ఇంట్లోకి నాడు. అక్క తప్పు నాదే, నేనే సాగర్ బావని తినిపించమని చెప్పిన, ఏమైనా అనాల్సి ఉంటే నన్ను. ఇప్పుడు నువ్వు హ్యాపీనా సాగర్? నా పిల్లల్ని నా చెల్లెల్ని మీ మాయలో పడేసిళ్ళు కదా.